రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. జగనన్న కాలనీ దగ్గర చర్చి ముందు 25వ తారీఖున క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేసాం. ఉదయం 10 గంటలకి. ఆ చర్చికి ముందు పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఉన్నాయి. ప్రార్థన అవగానే అన్నీ పీక్కుని 2 ఇళ్ళు అవతల కంకర్రాళ్ళు వేసేసారు వెళ్తకు దారి లేకుండా. అది పారతో అదంతా మనుషులు దారి చేసుకుని 2 ఏమో చుక్కుడు పాదులు మొత్తం ఇదంతా మూసేసినాయి. అవన్నీ ఇది మొత్తం క్లియర్ చేసుకుని రావడానికి కొంచెం లేట్ అయింది. నన్ను క్షమించండి. అయిపోయింది, టైం అయిపోయింది, వెళ్ళిపోతాం అన్న వాళ్ళు అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ముగింపు ప్రార్థన చేసేసుకుందాం. లేదు వాక్యం చెప్పండి అని అంటే మీ ఆసక్తి ఉంటే చెప్తాను అమ్మా. మంచిది, మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించిన గాక. ఈ దిన ధ్యానం నిమిత్తం మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వాక్యం. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. చదువమ్మా చదువు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలమును కానుకలుగా సమర్పించిరి అని ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడును గాక. అందరూ ఆమెన్ చెప్తారా? ఆమెన్. ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగంలో మనం కనుక ఆలోచన చేస్తే, అయ్యా నాకు కాళ్ళజోడు చూడండి. మనం ఈ యొక్క వాక్యాన్ని కనుక ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు లోక రక్షకుడిగా పుడతాడని చాలా సంవత్సరాలుగా ఆదికాండం నుంచి కూడా అనేక ప్రవచనాలు రాయబడ్డాయి. సంఖ్యాకాండంలో బిలాము ద్వారా ప్రవచనం, యాకోబులో నక్షత్రం ఉదయించును, అది మోయాబు ప్రాంతములను కొట్టును అనే ఒక ప్రవచనాన్ని మనం చూస్తాం. అలాగే ఆయన బెత్లెహేములోనే పుడతాడని ఒక ప్రవచనం. అలాగే చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఏ ఊరిలో పుడతాడు, ఎప్పుడు పుడతాడు, ఎవరి ద్వారా పుడతాడు, ఏ గోత్రంలో పుడతాడు, ప్రవచనాలన్నీ కూడా నెరవేరుస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చారు. ఇన్ని ప్రవచనాలు ఉన్న కారణం చేత కాస్త చదువుకున్నవారు, గ్రంథాలు పరిశీలించేవారు, ఇవన్నీ చదువుకున్నటువంటి వారు, జ్ఞానులు అన్నటువంటి వారికి ఒక అవగాహన ఉన్నది. ఏమంటే లోకాన్ని రక్షించే రక్షకుడు పుట్టినప్పుడు ఆయనకి పుట్టాడు అని తెలియజేయడానికి ఒక నక్షత్రం కూడా పుడుతుంది. అది ప్రత్యేకంగా ఉంటుంది. ఆ నక్షత్రం కనుక మనకు కనపడినప్పుడు లోకరక్షకుడు పుట్టాడని మనం అర్థం చేసుకుని ఆ నక్షత్రమును వెంబడించి వెళితే ఆ లోకరక్షకుడి దగ్గర తీసుకెళ్తుంది అనే ఒక అవగాహన ఆనాటి కాలంలో జ్ఞానులకు ఉన్నది. ఆ రోజున ప్రతిరోజులాగే వారు ఆకాశాన్ని పరిశీలిస్తూ ఉంటారు. ఆ రోజున పరిశీలన చేయగా వారికి నక్షత్రం కనబడింది. ఇది రోజు కనపడే నక్షత్రం కాదు, ఇది దేవుని నక్షత్రం. ఈ నక్షత్రం మనకి స్పెషల్గా కనబడుతుంది కాబట్టి లోకరక్షకుడు పుట్టి ఉంటాడని వారు తమ ఒంటిలను సిద్ధపరుచుకుని ఆ యొక్క లోకరక్షకుడి యొద్దకు వెళ్ళటానికి కావలసినటువంటి ఎన్ని రోజులు పడుతుందో ఏమిటో తెలియదు కదా, ఆ యొక్క ఆహార పదార్థాలన్నీ కూడా సిద్ధపరుచుకుని బయలుదేరారు. ఇంచుమించుగా ఈ యొక్క నక్షత్రం పగలు కనపడుతుందా, రాత్రులు కనపడుతుందా? రాత్రులు కనపడుతుంది. ఈ నైట్ ప్రయాణం చేస్తూ ఉన్నారు. పగలు అలా తెల్లవారిన తర్వాత నక్షత్రం అలాగా కనపడకుండా పోగానే అక్కడ ఆగిపోతున్నారు. ఆగిపోయి మరలా నక్షత్రం చీకటి పడ్డా కనపడిన దగ్గర నుంచి మళ్ళీ ప్రయాణం చేస్తున్నారు. అలాగే ఇంచుమించు 2 సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం వచ్చిందనమాట అండి. ఆ నక్షత్రము ఆయన ఉన్న ఇంటికి మీదుగా వచ్చి అక్కడ నిలిచెను అని ఉంది. అక్కడి వరకు ఈ జ్ఞానులను నడిపించింది కూడా ఆ నక్షత్రమే. ఆ ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ నిలిచింది ఆ నక్షత్రమే. ఆ నక్షత్రం నిలిచిన తర్వాత వారు ఆ ఇంటిని గుర్తుపెట్టి ఆ లోపలికి వెళ్ళి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి సాగిలపడి నమస్కారం చేసి ఆయనను పూజించి ఆరాధించి వారు తీసుకొచ్చిన కానుకలు సమర్పణ చేసి వారు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఈ క్రిస్మస్ సందేశాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు లోకరక్షకుడు, ఆయన ఒక నక్షత్రం. యేసు ప్రభుల వారు కూడా ఏమిటండి? ఆయన ఒక నక్షత్రం.
మనం కూడా ఒక నక్షత్రం. మనం కూడా ఎవరమండి? మనం కూడా ఒక నక్షత్రానికి సూచనగా చెప్పబడ్డాం. చూడండి, మీకు ఒకవేళ డౌట్ అయితే ఆదికాండము 15వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 15:5. మరియు వెలుపలికి వారిని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానమును అలాగవునని చెప్పాను. అంటే ఇప్పుడు ఆకాశ నక్షత్రాలను చూపించి నీ సంతానము అలాగవుతుందని అన్నారంటే, ఇప్పుడు సంతానానికి అబ్రహాం యొక్క పిల్లలకి నక్షత్రాలకి పోలిక పెట్టాడా లేదా దేవుడు? ఏమండి, ఆ నక్షత్రాలలాగా నీ పిల్లలని చేస్తాను అన్నాడు కదండి. అంటే నక్షత్రాన్ని చెప్పినప్పుడు ఎవరి గురించి చెప్పినట్టు? నీ పిల్లలు అన్నాడు కదా, నీ సంతానం అన్నాడు. అంటే ఆ యొక్క అబ్రహాం యొక్క పిల్లల్ని దేంతో పోల్చాడు దేవుడు? నక్షత్రాలతో పోల్చాడు. అలాగే ఆదికాండము 1వ అధ్యాయం 16వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, రాత్రిని ఏలుటకు 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి అనగా సూర్యుడు, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి అనగా చంద్రుడు, ఆ తర్వాత నక్షత్రములను దేవుడు నియమించను అన్నాడు. ఇప్పుడు నక్షత్రం యొక్క పని ఏమిటి? నక్షత్రము నీవు, నేను, మనందరం నక్షత్రాలం. ఏమండి, మనందరం ఎవరమండి? నక్షత్రాలం. మరి యేసు ప్రభు ఎవరు? మనందరికంటే మనందరిని ప్రకాశింపచేసే పెద్ద నక్షత్రం ఆయన. ఏమండి, ఇప్పుడు నక్షత్రానికి ఉన్న గుణం ఏమిటి చెప్పండి అమ్మా. నక్షత్రానికి ఉన్న గుణం ఏమిటి? ఏమి చేస్తుంది అది? నక్షత్రం చీకట్లో వెలుగును ప్రకాశింపజేస్తుంది కదా, ప్రకాశిస్తూ ఉంటుంది, వెలుగునిస్తూ ఉంటుంది. చీకట్లో వెన్నెల బాగా ఉన్నప్పుడు, నక్షత్రాలు బాగా ప్రకాశిస్తూ ఉన్నప్పుడు మనకి కరెంట్ లేకపోయినా దారి చక్కగా కనపడుతుంది. మనం వెళ్ళాలనుకున్న చోటుకి వెళ్ళిపోతాం. అదే వెన్నెల లేదు, నక్షత్రాలు కూడా లేవనుకోండి, కటిక చీకటి అనుకోండి, మన ఇంట్లోనే గిన్నె ఎక్కడుందో గ్లాస్ ఎక్కడుందో కూడా కనపడదు. కనపడుతుందా? కనపడదు. వెలుగు లేకపోతే అంత చీకట్లో మనం ఏమీ చేయలేం. కాబట్టి నక్షత్రం యొక్క ఆ యొక్క లక్షణం ఏమిటంటే అది వెలుగునిస్తుంది, లేక ప్రకాశిస్తుంది. ఏమండి, యేసు ప్రభు వారి యొక్క ప్రకాశం ఎంత అని మనం కనుక ఆలోచన చేస్తే, పట్టపగలు మిట్ట మధ్యాహ్నం సౌలు అనేటువంటి ఒక ఆయన దమస్కు ప్రాంతంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారి సంఘాన్ని హింసిద్దామని అధికార పత్రాలు తీసుకుని గుర్రాల మీద సైనికులను తీసుకుని వెళుతూ ఉండగా మిట్ట మధ్యాహ్నం వేళ యేసు ప్రభుల వారు ప్రత్యక్షమయ్యారంట సౌలుకి. ఏమండి, మిట్ట మధ్యాహ్నం ఎండ ఎలా ఉంటుంది అమ్మ? ఎలా ఉంటుందండి? చాలా తీక్షణంగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అలా ఎండని పైకి అలా చూస్తే కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. ఇంకా అలాగే చూస్తే అవసరమైతే కళ్ళు కూడా పోతాయి. అంత తీవ్రంగా ఉన్నటువంటి సూర్యుడు మిట్ట మధ్యాహ్నం వేళ ఆ ఎండ కంటే, ఆ వెలుగు కంటే, ఆ ప్రకాశం కంటే యేసు ప్రభుల వారు ఆ దమస్కు మార్గంలో సౌలుకి అడ్డంగా వచ్చి రోడ్డు మీద నిలబడితేనటండి ప్రకాశమానమైన వెలుగు అతడికి కనపడిందంట. ఆ వెలుగుకి ఒక్కసారి వెళుతున్నవాడు ఆగి పడిపోయాడంట. పడిపోగానే కళ్ళు పోనీ అంట. ఏమనంటండి? ఆ ప్రకాశమును చూడలేక అతడి కళ్ళు పోనీ అంటండి. ఇంకా యేసు ప్రభు సశరీరుడిగా ఆయనకి మొత్తం దర్శనాన్ని కనిపించలేదు, ఆ దర్శనాన్ని ఇవ్వలా. ఆ వెలుగుకి పడిపోయేటండి, కళ్ళు కనపడతలేదటండి. అప్పుడు అడుగుతాడు, దేవుడు మాట్లాడుతూ అడుగుతాడు, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తూ ఉన్నావు అని అంటే, సౌలు కింద పడి అంటాడు, ప్రభువా నీవు ఎవరివి అని అడుగుతాడు. నీవు హింసించుచున్నా యేసుని అంటాడు ఆయన. అప్పుడు అర్థమైపోయింది సౌలుకి, చదువుకున్నవాడు కాబట్టి అర్థమైపోయింది. అయ్యా నన్ను ఏం చేయమంటావు అంటే, నిన్ను నాకు సాక్షిగా ఉపయోగించుకుంటానంటే, అలాగే ప్రభు అన్నాడు. దేవుడు చెప్పినట్టుగా అన్నీ చేశాడు. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశాక కళ్ళ నుంచి పొరల వంటివి రాలేక కానీ అతడి కళ్ళు కనబడలేదు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ సూర్యుడు కంటే కూడా యేసుప్రభు వారి యొక్క వెలుగు ఎంత అంటారో, కోటి సూర్య కాంతుల తేజస్సు కంటే ఎక్కువైన తేజస్సు కలిగిన మహాదేవుడు యేసుప్రభుల వారు. దేవునికి గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి. ఆయన ఒక సూర్యుడు వెలుగునే మనం చూడలేకపోతున్నాం. ఏమండి, మనకి ఇంకా సూర్యుడు కొంచెం దూరంగా ఉన్నట్లు లెక్క. వెస్టిండీస్ ఆఫ్రికా దేశాల్లోకి వెళితే అక్కడ మనుషులు ఎలా ఉంటారండి అయ్యా? ఏమండి, వెస్టిండీస్ ఆఫ్రికా దేశాల్లో మనుషులు ఎలా ఉంటారో, బొగ్గులు ఉంటాయి కదా మనకి, పొయ్యిలో బొగ్గులు ఉంటాయి కదా, అలా ఉంటారు. కట్టికి నల్లగా ఉంటారు వాళ్ళు, అస్సలు చాలా నల్లగా ఉంటారు. వాళ్ళకి సూర్య తీవ్రత ఎక్కువ అనమాట అండి. మామూలుగా సూర్యుడు ప్రతాపానికి అలాగ అయిపోతే కోటి సూర్యులు కాంతులు కలిస్తే ఎలా ఉంటుందండి? అంత తేజోమహిమ కలిగిన వాడు యేసుప్రభుల వారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
అలాంటి ఆయన పుట్టినప్పుడు ఆయన నక్షత్రం ఒకటి పుట్టిందంట. ఆ నక్షత్రంకు ఉన్న క్వాలిటీ ఏమిటంటే ఆయన దగ్గరికి నడిపిస్తుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన దగ్గరికి ఏం చేస్తుందటండి? నడిపిస్తుందంట జనులను. ఆయన ఉన్న ఇంటి వరకు కూడా నడిపిస్తుందంట. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఆ ఇంటి వరకు వెళ్ళేదాకా 2 సంవత్సరాలు. మధ్యలో మార్గము తప్పి రాజు అంటే రాజింట్లో పుడతాడు కదా అని వీళ్ళ కొంచెం తెలివితేటలు, వీళ్ళ జ్ఞానులు అన్నారు కానీ జ్ఞానం ఏం లేదు. ఏమంటే నక్షత్రం చూపిస్తున్న దారిలో వెళ్తాం మానేసి మధ్యలో వీళ్ళ ఇష్ట ప్రకారంగా రాజు దగ్గరికి అడిగారు. అడిగితే నేను రాజునై ఉండగా ఇంకొక రాజు పుట్టాడని ఆ ఆతగాడికి గుండెలో పచ్చి వెలక్కాయ పడి 2 సంవత్సరాల లోపులో ఉన్నటువంటి పిల్లలందరినీ చంపేయమన్నాడు. వీళ్ళు అలాగే వెళ్తాం వల్ల ఎంత నష్టం వచ్చిందండి? వీళ్ళ జ్ఞానులు అన్నారు కానీ వీళ్ళ వలన ఆ ప్రాంతంలో 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరూ చచ్చిపోయారు. అంటే జ్ఞానం లేనివారా? జ్ఞానం లేనివారుగా మారిపోయారు. వాళ్ళు మరలా బయటకు వచ్చాక మరలా నక్షత్రం చూసి అరే మనం దారి తప్పేసాం, ఈ నక్షత్రం ద్వారా వెళ్తే మనం కరెక్ట్గా వెళ్ళినవారని మళ్ళీ అప్పుడు నక్షత్రం చూపించిన దారి అమ్మట వెళ్తే ఆ ఇంటికి పైగా వచ్చి నిలిచాను. దేవుడికి చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఈనాటి క్రిస్మస్ సందేశం ఏమిటనగా దేవుడు నిన్ను నన్ను కూడా ఒక నక్షత్రంగా పోలుస్తూ ఉన్నాడు కదా. ఏమండి, మనము కనుక మనలో ప్రతి ఒక్కళ్ళము నక్షత్రాలమే అయితే మనము చీకట్లో ఉన్న ప్రజలు దేవుని యొద్దకు నడిపించబడేలాగా వాళ్ళకి వెలుగుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇదంతా కటిక చీకటి అనుకోండి, నేను ఒక లైట్ వెలిగించాను అనుకోండి, పురుగులన్నీ ఎక్కడికి వస్తాయి చెప్పండి? పురుగులన్నీ ఎక్కడికి వస్తాయండి అయ్యా? ఇక్కడ ఒక్కటే లైట్ ఉంది, ఎక్కడ లైట్ లేదు, అంతా కటిక చీకట. ఎక్కడికి వస్తాయండి పురుగులన్నీ? ఇక్కడికి వచ్చేస్తాయండి. కాబట్టి కటిక చీకటిలో సమాధానం లేక, శాంతి లేక, నెమ్మది లేక, రకరకాల సమస్యలతో, దయ్యపు శక్తులతో పీడింపబడుతూ చీకటిలో ఉన్నటువంటి వారు, పాపంలో చిక్కుకున్నటువంటి వారు, పాప బంధకాల నుంచి బయటకు రాలేని వారు, అసమాధానంతో ఉన్నవారు, ఏమన్నా అప్పులతో ఉన్నవారు, బాధలతో ఉన్నవారు, వీళ్ళందరూ కూడా ఒక వెలుగును చూడాలని ఆశపడుతూ ఉంటారు. నీవే ఆ నక్షత్రం అయితే, నీవే వెలుగు చూపించే బిడ్డవైతే, నీవే ఆ దేవుని యొద్దకు నడిపించేటువంటి నక్షత్రంగా మారితే ఏమండి, చీకట్లో నశించిపోతున్న అనేక మంది దేవుని యొద్దకు తీసుకొని రాబడతారు. దేవునిని సాగిలిపడి నమస్కారం చేస్తారు, దేవుణ్ణి పూజిస్తారు, దేవునికి సమర్పణలు సమర్పించుకుంటారు, దేవుని ఆరాధిస్తారు. దేవునిని పొందుకున్నవారే అప్పుడు వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానందభరితులయ్యారంట. దేవునికి స్తోత్రం కలిగినగాక. పలానా రత్నకుమారి గారి ద్వారా నేను ఈ మందిరానికి వచ్చాను, నాకు దేవుడు దర్శనం కలిగింది, రక్షణ భాగ్యం దొరికింది, నేను ఆయనను సాగిలిపడి పూజించి ఆరాధించి నేను రక్షింపబడ్డానని ఆమెను బట్టి వారు అత్యానందభరితులైపోతారంట. ఏమండి, ఆమె ఒక నక్షత్రంగా ఒక వ్యక్తిని మందిరానికి పరిచయం చేస్తే, దేవుని యొద్దకు తీసుకుని వస్తే మనమే ఒక నక్షత్రంగా అలాగున ప్రయాసపడాలని ఈ వర్తమానం మనకు తెలియజేస్తూ ఉంది. మరి మేము అందరం కూడా ప్రార్థనకు వస్తామండి, ప్రతి వారం మానకుండా వస్తామండి, ఎవరిని తీసుకురామండి, మేము మాలో నుంచి వెలుగు రాదండి, మేము ప్రకాశించమండి అని అంటే నీవు నక్షత్రానివే కాదండి. నక్షత్రం ఏం చేస్తుందండి? నక్షత్రం ఏం చేస్తుందండి? వెలుగునిస్తుంది. వెలుగునిస్తుందా? చీకటినిస్తుందా? వెలుగునిస్తుంది ఖచ్చితంగా. అది స్వయం ప్రకాశమా చెప్పండి? ఏమండి, బయటికి ఇది స్వయం ప్రకాశమా నక్షత్రం చెప్పండి అమ్మా? నక్షత్రం స్వయం ప్రకాశమా? అదేంటి అలాగా 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 మాట్లాడతారేంటి? స్వయం ప్రకాశం కాదు, సూర్యుడు స్వయం ప్రకాశం. నక్షత్రాల మీద సూర్యుడు కాంతి పడితే, చంద్రుడి మీద సూర్యుడి కాంతి పడితే అప్పుడు పగలంతా ఆ కాంతిని అవి స్వీకరించి రాత్రికి వెలుగుతాయి. ఏమండి, ఇప్పుడు మనం నక్షత్రాలుగా మనం వెలగాలంటే మన మీద ఎవరు ప్రకాశించాలి? యేసుక్రీస్తు ప్రభుల వారు మన మీద ప్రకాశిస్తూ ఉంటే ఆ వెలుగును మనం సంగ్రహించి స్వీకరించి మనము కూడా వెలిగే జ్యోతులంగా మారి అప్పుడు మనం వెలుగుతూ ఉంటే మన వెలుగులోకి అనేక మంది చీకట్లో పాపంలో తచ్చట్లాడుతూ ఉన్నవారు అనేక మంది వస్తారు. వారిని మనం ఏమండి అలాగ దేవుని దగ్గర తీసుకొచ్చి అసలైన వెలుగు ఈయనమ్మా, ఆయన ద్వారానే నేను వెలుగుతున్నాను, ఆయన దగ్గరికి రమ్మని ఆయనకి పరిచయం చేసేయాలి. అప్పుడు వాళ్ళు కూడా వెలిగే జ్యోతుల్లాగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొదటిగా ప్రియులారా, నక్షత్రంకి ఉన్నటువంటి క్వాలిటీ ప్రకాశిస్తుంది, అది నడిపిస్తుంది అనేక మందిని. ఆ వెలుగు ద్వారా దేవుని యొద్దకు ఏం చేస్తుందండి? అది నడిపిస్తుంది. అలాగే దేవుని యొద్దకు వారిని చేర్చిన తర్వాత వారు ఆ శిశువును చూడగానే ఒకసారి నక్షత్రాన్ని కూడా చూసి అత్యానంద భరితులైపోయారంట. ఏమైపోయారంట అండి? ఇక్కడికి మమ్మల్ని చేర్చింది నువ్వు లేకపోతే మేము రాలేము,
నువ్వు తీసుకొస్తున్నా కూడా మధ్యలో మేమే అజ్ఞానంగా రాజు దగ్గరికి వెళ్ళి చాలా నష్టం చేశాం, నువ్వు లేకపోతే ఇక్కడికి మేము రాలేము, మమ్మల్ని ఇక్కడికి నడిపించావని ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితలో వెళ్ళి సాగిలపడి పూజించి ఆరాధించి ఏమండి వచ్చారటండి. కాబట్టి ప్రియులారా, నిన్ను చూడగానే అనేక మంది చీకట్లో ఉన్నవారు అత్యానంద భరితులు అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగున మనం వెలగాలి, అలాగున మనం ప్రకాశించాలి. ప్రార్థనకు వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అంటే కాదు. కాబట్టి ప్రియులారా, మనం ఒక నక్షత్రంలాగా వెలగాలంటే ఏం చేయాలి అనేది కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. దయచేసి ప్రియులారా, కొంచెం ఆలస్యమైన నన్ను మన్నించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏమండి, మొదటిగా ఒక నక్షత్రము ప్రకాశించాలి అంటే ఏమి చేయాలి? నక్షత్రం అనగా నీవు నేనే అనుకున్నాం కదా. మనము ప్రకాశించాలంటే ఏం చేయాలంటే యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం. త్వరగా యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం. నీ చేతిలో పాపమును చూసి నీవు దాన్ని విడిచిపెట్టిన ఎడల, నీ గుడారంలో దుర్మార్గతను తొలగించిన ఎడల, నీ వెలుగు మధ్యాహ్నం కంటే ఎక్కువగా వెలుగుగా ప్రకాశిస్తావు. చదువమ్మా, చదువు. మీరు చదువుతారేదని నేను చదువుతున్నాను అంతే. పాపము నీ చేతిలో ఉన్నట్టు చూసి దానిని విడిచిపెట్టిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నేడు దోషివై నీవు సంతోషిస్తావు, నిర్భయుడవై నివసిస్తావు, నిశ్చయముగా నీ దుర్దశను మరిచిపోతావు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న తేజస్సు కంటే, మధ్యాహ్నం ఎండే అదిరిపోద్దరా అంటే మధ్యాహ్న తేజస్సు కంటే అధికముగా నీవు ప్రకాశిస్తావు. నీవు నక్షత్రాన్ని అయితే, నేను నక్షత్రాన్ని అయితే, మనము ప్రకాశించాలంటే ఎప్పుడు ప్రకాశిస్తామంటండి అయ్యగారు? ఎప్పుడు ప్రకాశిస్తామంటండి? మన చేతిలో పాపముండు చూసి దాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టేయాల. ఏం చేయాలంటండి? విడిచిపెట్టేయాల. మన గుడారంలో దుర్మార్గత ఉండుట చూసి దాన్ని ఏం చేయాలి? కొట్టివేయాల. అప్పుడు నువ్వు వెలుగుతావంట. నువ్వు చీకటి ఉండదు. ఏమంటే నీలో పాపం లేనప్పుడు, నీ ఇంట్లో దుర్మార్గత లేనప్పుడు, నీ ఇంట్లో అన్యాయపు సొమ్ము లేనప్పుడు, నీ చేతిలో పాపం లేనప్పుడు, తప్పుడు రాతలు రాయినప్పుడు, నిన్ను పరిశుద్ధపరుచుకున్నప్పుడు, యేసు ప్రభువు నీతో సహవాసంలో ఉన్నప్పుడు, ఏమండి నీవు మధ్యాహ్న వెలుగు కంటే ఎక్కువగా ప్రకాశించే ఒక నక్షత్రం లాగా మారిపోతావంట. నిన్ను అలాగున వెలుగుగా దేవుడు చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనం వెలిగే జ్యోతులంగా, వెలిగే నక్షత్రాలుగా మారాలనుకుంటే మొదటగా ఏం చేయాలి సార్? మనము పాపము లేకుండా చూసుకోవాలి. అందరూ చెప్పండి అమ్మా, పాపము లేకుండా చూసుకోవాలి. చేతిలో పాపమును చూసి విడిచిపెట్టాలి. ఇంట్లో దుర్మార్గతను చూసి కొట్టివేయాలి. అప్పుడు నీ వెలుగు మధ్యాహ్న వెలుగు కంటే ఎక్కువగా ప్రకాశిస్తుంది అన్నాడు. ఏమండి, అలాగే ఇంకొకటి ఏమిటంటే, రెండవది, మన దేవుడికి ఉన్న క్వాలిటీ ఏమిటంటే ఆయన ప్రకాశించే దేవుడు. ఏమిటండి? ఆయన ప్రకాశించే దేవుడు. మొట్టమొదట చెప్పాను మీకు నేను, సౌలుకి దర్శించినప్పుడు ఆయన ప్రకాశించాడు అని. అలాగే చూడండి, కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 2వ వచనం, ఆయన సియోన్లో నుండి ప్రకాశిస్తూ ఉన్నాడు అన్నాడు. ఆయన సియోన్ అనగా పరలోకంలో నుంచి ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడంట. పరిపూర్ణ సౌందర్యము గల సియోన్లో నుండి దేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. దేవుడికి ఉన్నటువంటి ఒక క్వాలిటీ ఏమిటనగా ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. ఏమండి, రేపు పొద్దున్న పరలోకం వెళితేనండి రేపు పొద్దున్న పరలోకం వెళితే అక్కడ సూర్యుడు ఉంటాడా? చంద్రుడు ఉంటాడా? నక్షత్రాలు ఉంటాయా? అక్కడ చీకటి కూడా ఉండదు. 24 hours ఏముంటుందట? వెలుగే. ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుందంట? యేసు ప్రభుల వారు ఆ పరలోకంలో ఉన్న కారణం చేత ఆయనలో ఉన్న ప్రకాశము ఆ పరలోకం అంతా వెలుగుగానే ఉంటుందటండి. 24 hours కూడా చీకటి అసలు లేదంట అక్కడ. మనకి ఇక్కడ ఏముందంటే 12 గంటల వెలుగు, 12 గంటల చీకటి. అక్కడికి వెళ్ళాక చీకటి లేదు. ఇక ఆయన ఉంటాడు కాబట్టి ఏమంటే మొత్తం వెలిగే, 24 hours వెలిగే, చీకటి లేదట. కాబట్టి ఆయన ప్రకాశించే దేవుడు. ఇప్పుడు మనం కూడా ప్రకాశించాలి అంటే మొదటగా ఏం చేయాలండి? మొదటగా ఏం చేయాలి? ప్రకాశించాలంటే ఏం చేయాలి చెప్పండి? మన పాపములను విడిచిపెట్టాలి, మన ఇంట్లో దుర్మార్గతను తీసివేయాలి. దాని మీద మనం అందరం కూడా కాన్సన్ట్రేషన్ చేద్దాం. దాని మీద మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఏదైనా పాపం ఉందేమో తీసేసుకుందాం, మన గుడారంలో ఏదైనా దుర్మార్గత ఉందేమో తీసేసుకుందాం. ఏమండి, పాపము లేకుండా మనలను సరి చేసుకోగలిగితే, శుద్ధీకరించుకోగలిగితే, మనము మధ్యాహ్న తేజస్సు కంటే ఎక్కువ వెలుగు కలిగిన వాళ్ళంగా, ప్రకాశించే వాళ్ళంగా మనం మారిపోతాము అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే ప్రియులారా, కీర్తన గ్రంథము 80వ అధ్యాయం 7వ వచనం కనుక మనం చూస్తే, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడతా ఉన్నాయి అంటాడు. ఆయన ముఖ కాంతిలో మనం పాపాలన్నీ కనబడతాయి. ఆయన ముఖ కాంతి ద్వారా మనం రక్షణ పొందుతాము అని చెప్తాడు. సైన్యులకు అధిపతిగా దేవా,
రప్పించుము, రక్షణ పొందినట్లు. మనము రక్షణ పొందేటట్లుగా ఆయన ముఖకాంతి ప్రకాశింపబడాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఎలా పొందుతాడటండి? ఆయన ముఖకాంతి ఒక వ్యక్తి మీద ప్రకాశించినప్పుడు అతడు రక్షణ పొందుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ప్రియులారా, మనం ఎప్పుడు ప్రకాశిస్తాము అంటే ఆకలి కొనిన వానికి అన్నం పెడితే మనం ప్రకాశిస్తామటండి. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 10వ వచనం. ఆశించిన దాన్ని ఆకలి కొన్న వానికి ఇచ్చి, నీవు చీకటిలో నీ వెలుగు ప్రకాశింపని. ఆకలి కొన్న వానికి ఆశించిన దాన్ని తృప్తిపరచబడిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారమునికి మధ్యాహ్నం వెలుగు వలె అయిపోతుందని చెప్పాడు. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆకలిగా ఉన్న వారికి ఆహారము పెడితే నీవు చీకటిలో వెలుగులాగా ప్రకాశిస్తావంట. మనము ప్రకాశించడానికి ఆ యొక్క పాయింట్స్ అన్నీ దేవుడు చెబుతున్నాడు. ఎప్పుడు ప్రకాశిస్తామండి అయ్యగారు? ఎప్పుడు ప్రకాశిస్తాం చెప్పండి? మన చేతిలో పాపం ఉండడు చూసి తీసేసుకుంటే ప్రకాశిస్తాం. మన ఇంట్లో దుర్మార్గం తీసేసుకుంటే ప్రకాశిస్తాం. ఏమండి? మనము ఆకలి కొనిన వారికి ఆహారం పెడితే ప్రకాశిస్తూ ఉంటాం. అలాగే ఆయన ముఖ కాంతిలో మన పాపాలను చూసుకుంటూ రక్షణ పొందితే ప్రకాశిస్తూ ఉంటాం. ఏమండి? అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయం 16వ వచనం, మత్తయి 5వ అధ్యాయం 16వ వచనం, సత్క్రియలు చేస్తే ప్రకాశిస్తామట. ఎప్పుడండి? మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి అన్నాడు. సత్క్రియలు చేయాలి. ఏమి చేయాలి చెప్పండి? సత్క్రియలు అనగా మంచి క్రియలు, చెడ్డ క్రియలు చేయకూడదు, మంచి క్రియలే చేయాలా. అప్పుడు మీరు వెలుగులాగా ప్రకాశిస్తూ ఉంటారు అన్నాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం కనుక మనం చూస్తే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పొందిన వారు అనేక మందిని దేవుని వైపుకు త్రిప్పుతూ ఉంటారు, వారు నక్షత్రాల వల్ల ప్రకాశిస్తూ ఉంటారు అంటాడు. 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె పోలిన వారై ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రములే నిరంతరము ఏం చేస్తారట? ప్రకాశిస్తూ ఉంటారు. ఏం కాదు, ఆటలాటపండు, ఏం కాదు, కూర్చోమ్మా. వారు నక్షత్రము వలె ఏం చేస్తారటండి? ప్రకాశిస్తూ ఉంటారు అన్నాడు. ఇప్పుడు మనం ఏమండి, మేము ప్రార్థనకు వస్తామండి, చాలా చక్కగా వాక్యాన్ని వింటామండి, శ్రద్ధగా సైలెంట్గా వెళ్ళిపోతామండి అంటే మనం ప్రకాశిస్తామంటారా? ఏమండి? బుద్ధిమంతులమైతే అనేకులను దేవుని వైపుకు మనం ఏం చేయాలి? త్రిప్పాలి. మనం వెలిగే జ్యోతులమైతే అనేక మంది చీకట్లో ఉన్న వారికి మనం వెలుగును చూపించి ఆ వెలుగు ద్వారా అసలైన వెలుగు అక్కడ ఉన్నాడు, ఆ మందిరానికి రండి అని అక్కడ తీసుకొచ్చి యేసుప్రభుల వారిని వారు దర్శించుకునేలాగా చెయ్యాలా. యేసుప్రభు ఉన్న ఇంటి వరకు తీసుకొచ్చిందా నక్షత్రం? తీసుకురాలేదా? మధ్యలో వాళ్ళ దారి తప్పినా మళ్ళీ ఏం చేసిందండి? అదే, మనం వెలుగుతూ ఉండాలి, అనేకులను వెలిగించాలి, చీకట్లో ఉన్న వారిని కూడా వెలిగించాలి. అదే నక్షత్రం యొక్క పని. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎప్పుడు మనం వెలుగుతాం చెప్పండి ఒకసారి అందరం? మన పాపములను విడిచిపెడితే, మన గుడారంలో దుర్మార్గతను తీసేసుకుంటే, తర్వాత అనేకులను దేవుని యొద్దకు నడిపిస్తే, ఆయన ముఖకాంతిలో మన పాపాలు తీసేసుకుని రక్షణ పొందితే, ఆశించిన దాన్ని ఆకలి కొన్న వారికి పెడితే, ఏమండి, సత్క్రియలు చేస్తే మనం ఏం చేస్తాం? ప్రకాశిస్తూ ఉంటాం. ఇప్పుడు 1వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనం కనుక మనం చూస్తే, యోనాతాను ఆ యొక్క యుద్ధంలో ఉన్నాడు. తేనె ప్రవాహంలాగా వెళ్తూ ఉందంట. ఏదో నదిలో నీళ్ళు వెళ్ళినట్టుగా తేనె ప్రవాహంలాగా వెళ్తూ ఉందంటండి. అతని దగ్గర ఉన్న కర్ర తేనెలో ముంచి చేతితో తీసుకుని నాలుక మీద పెట్టుకున్నాడంట. ఆ తేనె నాలుక మీద రుచి చూడగానే అతడి కన్నులు ప్రకాశించినాయి అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినలేదు కనుక చేతికర్ర చాపి ఆ తేనె పొట్టును ఉంచి తన చేయి నోట్లో పెట్టుకుని చూడగానే, అలా రుచి చూడగానే అతడి కన్నులు ప్రకాశించినాయి. ఏమండి, ఈ తేనె ఏమిటంటారు? జుంటె తేనె దారల కంటే మధురమైనది నీ వాక్యం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళని ఎవరైతే ఈ వాక్యాన్ని శ్రద్ధగా చదువుతూ ఉంటారో, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటారో, వాక్యాన్ని పఠిస్తూ ఉంటారో, దివారాత్రులు వాక్యం అంటే పిచ్చిగా ఏమండి వాక్యాన్ని మననం చేసుకుంటూ, వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ, వాక్యాన్ని నెమరు వేసుకుంటూ హృదయంలో భద్రపరుచుకుంటారో
వారు ప్రకాశిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రకాశించడానికి ఉన్నటువంటి సోర్స్ అన్నీ కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సాధన ఎవరైతే చేస్తున్నారో వారందరూ కూడా ప్రకాశిస్తూ ఉంటారు. వారిని చూసిన వారు ఖచ్చితంగా వాళ్ళలో ఏదో వెలుగు ఉన్నది, ఆ వెలుగు దగ్గరికి మనం కూడా వెళ్ళాలి అనిపిస్తుంది. మీ దగ్గరికి వస్తారు. మీరు అప్పుడు వారిని తీసుకొచ్చి యేసుప్రభుకు పరిచయం చేయాలా. యేసుప్రభుని ఆరాధించేటట్లుగా అక్కడికి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఎప్పుడు మనం ప్రకాశిస్తూ ఉంటామని అంటే దేవునితో సహవాసంలో ఉపవాసంలో ఉన్నప్పుడు మనం ప్రకాశిస్తాం. ఎప్పుడు ప్రకాశిస్తాం చెప్పండి అమ్మ? ఎప్పుడు ప్రకాశిస్తామని మనం చెప్పండి అయ్యా. కూర్చో. ఎప్పుడు ప్రకాశిస్తాం చెప్పండి? మనం దేవునితో సహవాసంలో ఉపవాసంలో ఉంటే మనం ప్రకాశిస్తాం. యేసుప్రభు అన్నారు, మోషే నీవు కొండ మీదకి తెల్లారకుండా రావాలన్నారు. మోషే తెల్లారకుండా కొండెక్కాడు. కొండెక్కితే యేసుప్రభు మేఘములో వచ్చారట ఆ కొండ మీదకి. ఆ మేఘంలోనే మోషేని కూడా ఎదురు కూర్చోబెట్టుకున్నారట. కూర్చోబెట్టుకుని 40 రాత్రులు 40 పగల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటే మోషే వింటా ఉన్నాడంట. దేవుడు పరలోకంలో ఉన్న మందిరాన్ని చూపిస్తూ, ఈ మందిరంలో ఇది ఇలాగ ఉంటాయి ఉపకరణాలు, ఇలాగ బల్ల ఉంటుంది, ఈ బల్ల మీద ఇలా రొట్టెలు ఉంటాయి, ఇలా దీపవృక్షం ఉంటుంది, ఈ దీపవృక్షానికి ఇలా కలశాలు ఉంటాయి అని ఇవన్నీ చూపిస్తున్నాడు దేవుడు. ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటే ఎన్ని రోజులు పెట్టిందంట అంతా చెప్పడానికే. ఆ మందిరం యొక్క కొలతలు ఏంటి, ఎలా కట్టాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏ దారం వాడాలి, ఏ మేక వాడాలి, ఏ కర్ర వాడాలి, మందసం ఎలా తయారు చేయాలి, ఇవన్నీ చెప్తున్నాడు ఆయన. ఒక్కొక్కటి చెబుతూ ఉంటే ఆయన జాగ్రత్తగా వింటూ ఉన్నాడు. అన్నీ చెప్పడానికి 40 రోజులు పట్టిందట అండి. ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత మోషే కిందకు వస్తూ ఉంటే, అమ్మ నా వైపు చూడండి అమ్మా, మోషే కిందకు వస్తూ ఉంటే కింద ఈ ఇశ్రాయేల్ పెద్దలందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ అనుకుంటున్నారు 40 రోజులైంది వెళ్ళిపోయాడు మోషే, అసలు ఉన్నాడో చచ్చిపోయాడు ఎవడో తెలుసు, రాని అడిగేస్తాం కడిగేస్తాం, మమ్మల్ని అందరూ వదిలేసి వెళ్ళిపోతే ఏమైపోతాం అనుకున్నాం, డామ్ డూమ్ అని చెప్పేసి అతన్ని గొడవ తేల్చేద్దాం అని కింద చాలా అడబడి చేస్తున్నారు వాళ్ళ పెద్దలు. మోషే వస్తూ ఉంటే చూస్తూ ఉంటే ఆయన ఒక అడుగు ముందుకేస్తూ ఉంటే ఇలా దగ్గర అవుతూ ఉంటే వీళ్ళ ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉండటాన్ని గమనించారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముఖం ఏమవుతుందంటండి? ప్రకాశించేస్తుందంటండి. దగ్గరికి వచ్చేస్తూ ఉంటే చూడలేకపోయారంట ముఖాన్ని. ముఖాన్ని చూడలేకపోయారంట. అంటే ముఖం ఎంత ప్రకాశిస్తుందో మీరు గమనించండి. ఇప్పుడు ఒక 1000 వాల్ట్ బల్బు ఉందనుకోండి, చూడగలమా దానికి? మనం చూడగలమా? సెపరేట్ అండి, చూడలేము. అలాగ ఆయన ముఖం ప్రకాశించేస్తుంటే చూడలేక ఆయన ఒక అడుగు ముందుకెత్తి ఇలా కొడుకు వెనక్కేస్తున్నారంట. అప్పుడు దాకా రాని గొడవ తేల్చేద్దాం అన్నవాడు ఒక్కొక్కడు నోరు మూసేసుకున్నారు, మాట్లాడతలేదు. ముఖం ఎలా కనపడుతుంది వాళ్ళకే? ముఖంలో ప్రకాశం కనపడిపోతుందంట. ఒక్కొక్కడు వెనక్కేస్తున్నారంట. కొంచెం బాగా దగ్గరికి వచ్చేసాక అన్నారంటే వీళ్ళందరూ, మోషే నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం, నీ ముఖము ప్రకాశిస్తూ ఉంది, ఏదన్నా ఒక క్లాత్ వేసుకో అడ్డంగా, లేకపోతే నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం అన్నారు. అంటే ఒక సాటి మనిషి ఆయన కూడా, కానీ ఆయన ముఖాన్ని వీళ్ళు కరెక్ట్గా చూడలేనంతగా ముఖము ప్రకాశిస్తూ ఉంది అన్నారు. దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదువుకునే వాడికి కళ్ళు ప్రకాశిస్తాయి. దేవునితో ఎక్కువ సహవాసంలో ఉపవాసంలో ఉన్నవాడికి ముఖం ప్రకాశిస్తుంది. సత్క్రియలు అడిగిందే ఇవ్వటం, ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం, అది ఒక రకమైన ప్రకాశం. మీకు నా మాటలను అర్థమైతే దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనము ప్రకాశించే జ్యోతులుగా మారాలి. అవునా కదా? అలాగున మనం ప్రార్థన చేసుకోవాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మొదటి మాట ఏమిటనగా, మనము ప్రకాశించే నక్షత్రాలుగా ఉండాలి. అమ్మా ఎలా ఉండాలి చెప్పండి? ప్రకాశించే నక్షత్రాలుగా మనం మారాలి. ప్రకాశించాలంటే ఏం చేయాలి? చెప్పండి? అదే శోభర దుర్మార్గమును విడిచిపెట్టాలి, సత్క్రియలు చేయాలి, అనేకులను దేవుని వైపు తెప్పాలబ్బా, ఉపవాసము సహవాసం, ఇంకా అన్నీ చెప్పేస్తున్నారు మీరు. మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రెండో మాట ఏమిటనగా ఆయన మనము మొదటగా ప్రకాశించాలి. రెండవది, దేవుని యొద్దకు మన వెలుగును చూసి మన దగ్గరికి వస్తారుగా జ్ఞానులు, ఆ నక్షత్రాన్ని చూసి వచ్చారుగా, ఆ వచ్చిన వాళ్ళని యేసయ్య దగ్గరికి దాకా తీసుకెళ్ళాలి. ఏం చేయాలండి? నీ దగ్గరికి అనేక మంది పాపములో ఉన్నవారు, చీకట్లో ఉన్నవారు రావాలంటే మొదట నువ్వు ప్రకాశించాలి. ఏమన్నా మాటలు అర్థమవుతున్నాయండి అయ్యా? మన దగ్గరికి చీకట్లో ఉన్నవాళ్ళు, పాపంలో ఉన్నవాళ్ళు మన దగ్గరికి రావాలంటే మొదట మనం ప్రకాశించాలి. మన దగ్గరికి వాళ్ళు వచ్చిన తర్వాత మనము ఆ వచ్చిన వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాలి?
దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళాలి. ఈ మార్గంలో మనం వాళ్ళని నడిపించాలి. యేసుప్రభు దగ్గర దాకా తీసుకెళ్ళటానికి, యేసుప్రభుని ఆరాధించేలాగా వాళ్ళని సిద్ధపరచడానికి మనం ఈ మధ్యలో వాళ్ళని నడిపించాలి. అలాగని మనం ప్రయాసపడాలి. కాబట్టి రెండవ మాట ఏమిటనగా దేవుని యొద్దకు మనం వారిని నడిపించాలి. ఏంటన్నా రైట్. ఏమండి, ఇప్పుడు ఒక వ్యక్తి మనం వెలుగుతూ ఉన్నామని మన దగ్గరికి వస్తారు. అమ్మా నా వైపు చూడండి. ఒక వ్యక్తి చీకట్లో ఉన్న వ్యక్తి, పాపంలో ఉన్న వ్యక్తి, అసమాధానంగా ఉన్న వ్యక్తి, ఏమండి సంతోషం లేని వ్యక్తి మన దగ్గరికి వస్తారు. ఎల్ల వెలుగుతూ ఉన్నారు, ప్రకాశిస్తూ ఉన్నారు కదా అని. ఇప్పుడు మన ద్వారా దేవుని యొద్దకు వారిని మనం తీసుకుని వెళ్ళాలంటే మన ప్రవర్తన మంచిగా ఉండాలి. ఏం చేయాలండి? మన ప్రవర్తన మంచిగా ఉండాలి. చాలామంది మారు మనసు పొందే ఉంటారు, బాప్తిసం కూడా తీసుకునే ఉంటారు, పరిశుద్ధులం అంటారు, ప్రార్థనకు వస్తారు, ప్రార్థన చేయమంటే చాలా బాగా మంచిగా ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు ఉంటారు. ఏమండి, వాళ్ళల్లో అన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి, కానీ ప్రవర్తన బాగోదు. ఏం బాగోదండి? ప్రవర్తన బాగోదు. ఇప్పుడు దేవుని వద్దకు వెళదాం, ఇళ్లలో వెలుగు ప్రకాశిస్తూ ఉందని ఆకర్షించబడి ఆ వెలుగు దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి నిన్ను బాగా పరిశీలన చేస్తారు. పురుషులైనా స్త్రీలైనా పరిశీలన చేస్తారా చేయరా? నిన్ను బాగా పరిశీలన చేస్తారు. ఆ పరిశీలనలో వారికి నీ ప్రవర్తన తేడాగా ఉంటే అక్కడే ఆగిపోతారు, దేవుడి దాకా రారు. నా మాటలు అర్థమవుతున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తి మనల్ని పరిశీలన చేయడానికి మన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన వీధిలోనే ఎవరో, ఏమండి, అందరూ మన వీధిలో అందరూ మనల్ని పరిశీలిస్తూ ఉంటారు. మనం చర్చికి వస్తున్నట్టుగా, బైబిల్ పట్టుకుని వస్తున్నట్టుగా అందరూ చూస్తారు మనల్ని. వీళ్ళు చర్చికి వెళ్తారనుకుంటా, బైబిల్ పెట్టుకుని వెళ్తుంటారు అనే ఒక అభిప్రాయం వాళ్ళలో ఉంది. ఇప్పుడు మన ఇంటి ముందు అవడం, ఇంటి పక్క అవడం మనల్ని కేకేసి తిడుతున్నారు. ఏమండి, పురుషుడైతే పురుషుడిని, స్త్రీ అయితే స్త్రీని తిడుతున్నారు. తిడుతున్నప్పుడు మన ప్రవర్తన గమనిస్తూ ఉంటుంది లోకం. వాళ్ళ 10 మాటలు తిట్టాక మనం కూడా మొదలెట్టామనుకోండి, అవతల వాళ్ళకి మన ద్వారా వేసే దాకా రావాలనిపిస్తుందా, మానేయాలనిపిస్తుందా? మానేయాలనిపిస్తుంది. నువ్వు బాగా ఉపవాసం ఉంటావు, మంచిదే, ఎవరు కాదన్నారు. నువ్వు ప్రార్థనకు మానకుండా వస్తావు, మంచిదే, ఎవరు కాదన్నారు. నువ్వు ప్రార్థన బాగా చేస్తావు, చాలా బాగా చేస్తావు, ఎవరు కాదన్నారు. నువ్వు పాటలు చాలా బాగా పాడతావు, ఎవరు కాదన్నారు. కానీ నీ ప్రవర్తనే బాగాలేదుగా. వాళ్ళు 10 మాటలు అన్నారండి, మరి ఉడుకు పోతుందండి, ఏం చేస్తామండి, మేము కూడా అనేసామండి. ఏమండి, ఒక ఆయన పాస్టర్ గారే గొడవ వచ్చిందంట. అవతల వాళ్ళు వచ్చి చాలా తీవ్రంగా గొడవ ఆడుతుంటే చాలాసేపు మౌనంగా ఉన్నటువంటి ఆయన బైబిల్లో చేతిలో పట్టుకుని, కత్తితో చేతిలో పట్టుకుని బయటకు వచ్చాడంట. అన్నాడంట, అవతలాడు తన్నాడంట, ఈ బైబిల్ పట్టుకున్నాను కాబట్టి బతికిపోయేవారు నువ్వు. బైబిల్ పట్టుకోకముందు ఈ కత్తితోటే పట్టుకుని ఉండేవాడు నేను. అప్పుడు మనిషినైతే నిన్ను ఈ పాటికి లేపేద్దును, బైబిల్ ఉంది కాబట్టి బతికిపోయేవారు అన్నాడంట. అంటే ఇప్పుడు మన వాడి దగ్గర ప్రవర్తన బాగుందా, బాగాలేదా? ఏమండి, బాగుందా, బాగాలేదా? బాగుందా? కత్తెట్టుకొచ్చి ఇంకేం బాగుంది? కత్తెట్టుకొచ్చి బెదరెత్తున్నాడు వాళ్ళని. బైబిల్ పక్కన ఎడితే ఇప్పుడైనా సరే పాతోడు వస్తాడు బయటకు అంటున్నాడు. బైబిల్ పక్కన పట్టుకున్నాను చెప్పి పక్కన ఎట్టానంటే పాతోడు మళ్ళీ బయటకు వస్తాడు, మొత్తం అందరిని సీల్చి చెండాడేస్తాను అంటున్నాడు. ఇంకేముంది మరి, ఇక సాక్ష్యం పోయింది, మొత్తం పోయింది. వాళ్ళు ఈయన బట్టి వస్తారా ఈశ్వరదరికి? రారు. మరి ఏదన్నా గొడవ వచ్చితే మనం కూడా కలబడిపోయి వాళ్ళు ఒకటంటే మనం కూడా సంస్కృతం మొదలెట్టేస్తే మనల్ని బట్టి దేవుడి దగ్గరికి ఎవరు వస్తారా? ఏమంటే బూతులాడితే వస్తారా దేవుని దగ్గరికి? మనం కూడా తిడితే దేవుని దగ్గరికి వస్తారా పక్కళ్ళు? ఏమండి, మనం కూడా కొంచెం ప్రవర్తన బాగోకపోతే వస్తారా? చాలామంది చాలా బాగా ప్రార్థన చేస్తారు, కన్నీటి ప్రార్థన చేస్తారు ఇంటికి వెళ్ళి. ఏమండి, ఇక్కడ ఎంత బాగా భక్తిగా ఉంటారో, ఇంటికి వెళ్ళగానే టీవీ చక్కగా పెట్టేస్తారు, ఏ క్లాస్గా సౌండ్ వచ్చేస్తుంటుంది ఇంట్లోంచి. పొరపాటు మనం అలాగెళ్తే మొన్న ఎవరి ఇంటికో కానీ వెళ్ళానండి నేను, జ్ఞాపకం లేదా, ఏ క్లాస్గా చూసేస్తుంది ఆ ఇంట్లో సహోదరి. అయ్యి బాబాయ్ అనుకున్నాను నేను, ఏదో పని మీద వెళ్ళా చెప్పేసి అలా పెట్టేసి వచ్చేసాను అంతే. కాబట్టి మన సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం కలిగిన కానీ మన ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. ఏమండి, 1 పేతురు 3:2 ఒక భర్త తాగుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, కొడతా ఉంటాడు, తిడతా ఉంటాడు, ఏమండి, చాలా దుర్మార్గుడు. కానీ ఆ భార్య చాలా సహనశీలిగా ఉందనుకోండి, ఆయన కొట్టినా తిట్టినా మారు మాట్లాడతలేదు అనుకోండి, ఏమండి, ఆ తాగేసి వచ్చినడికే గబగబా నీళ్ళు పెట్టి, ఆ గబగబా స్నానం చేసి వచ్చిన అన్నం పెట్టి, అన్నం తినగానే పడుకున్నాక కాళ్ళు పట్టుకుని నొక్కి, ఏమండి, అతను నిద్రపోయాడు అనుకున్నాక ఆ మంచం కాడే మోకాళ్ళు లేచి ప్రభువా
నేను చచ్చిపోతే పరలోకం వస్తాను, మన ఆయన చచ్చిపోతే నరకం వెళ్ళిపోతాడు, ప్రభు రక్షించి ప్రభు, కాపాడు ప్రభు, పరలోకం వచ్చేలా సే ప్రభు నేడుతుంది అనుకోండి. ఆడు నిద్రపోయాడని ఈవిడ అనుకుంటాడు, నిద్రపోయాడు మొత్తం వింటాడు. వింటాడా ఏంటాడు? ఇలాగ రోజు ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఇలా తాగి వస్తుంటే ఏ ఆడది నన్ను సహించుకుంటుంది, ఈవిడ ఎంతో సహించుకుంటుంది, ఓర్చుకుంటుంది, ఏం మాట్లాడతలేదు, కొట్టిన పడుతుంది, చక్కగా నాకు సపరీలు చేస్తుంది, మళ్ళీ కన్నీటితో ప్రార్థన చేస్తుందని ఒకరోజు కాకపోతే ఒకరోజు ఏదో రోజు మారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి అక్కడ ఏం రాసి పెట్టారు, అందువల్ల వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడా మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే వారిని రాబట్టవచ్చును అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. భర్తకు వాక్యం చెప్పకుండానే భర్తను మందిరానికి రాడాడు, వాక్యం కూడా చెప్పిన ఎండో అలాంటి కఠినాత్ముడు, అలాంటి వాడు కూడా నీ పవిత్ర ప్రవర్తన చూసి ఏమండి ఏదో ఒక రోజు నీ మనసు కరిగిపోయి, అమ్మాయి నేను అంత దుర్మార్గంగా ప్రవర్తించాను, నిన్ను కొట్టాను, తిట్టాను, నిన్ను దుర్భాషలాడాను, చాలా హింసించాను, అయినా నువ్వు నా కోసం ప్రార్థన చేస్తున్నావు, ఇక ఇలాంటి పాడు బతుకు నేను బతకను, నేను రేపటి నుంచి తాగుతూ మానేస్తాను, నువ్వు వెళ్ళి కాడికి ప్రార్థన కూడా వస్తానని ఆడే రేపు పొద్దున్న ఎప్పుడో ఏదో ఒక రోజు మారిపోతాడు, కూడబడి మందిరానికి వస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగూ నా భార్య ప్రవర్తన ఉంటే అది అక్కడ మ్యాటర్. మరి భర్త ఇంటికి రాగానే ఒక మాట అంటే ఈవిడి 10 మాటలు అనేస్తే ఇక ఆడు వస్తాడా ప్రార్థనకే? ఏమండే అమ్మ వస్తాడా? ఈవిడి 10 మాటలు అనేస్తుంది అనుకోండి, ఒక మాట అంటే చచ్చినోడా, తాగేసి వస్తావు, నన్ను కొడతావు, అలాంటివాడా ఇలాంటివాడా అందనుకోండి, ఇక ఆయన ఏమొస్తాడా? ఎందుకు వెళ్తున్నావు ప్రార్థనకు, నువ్వు వెళ్తావు మానే అంటాడు కదా. మన ప్రవర్తనను బట్టి ఒక వ్యక్తిని దేవుని యొద్దకు మనము రాబట్టవచ్చును అన్నాడు. కాబట్టి ఎవరైనా మనల్ని తిట్టేస్తుంటే మనం సైలెంట్గా ఏమండి అలాగే ఆలకించి ఆడు తిట్టి లోపలికి వెళ్ళిపోయాక అప్పుడు మనం కూడా లోపలికి వెళ్ళి ప్రభువా ఉత్తుపునని తిడుతున్నారు చూసుకొని ఆయన దేవుడికి అప్పచెప్పితే ఆ ఈదులో అందరూ వింటారా అన్ని మాటలు అనేసింది ఆ ఎదురేవిడి మనిషి ఒక్క మాట కూడా అనలేదు, చాలా సహనంగా ఉందని ఏమండి నీ కూడా వత్తకి ఇష్టపడతారు. ఇంత సహనంగా మనం కూడా ఉండాలా, అలాగే వెలుగుతూ మనం కూడా ఉండాలి అని వాళ్ళు కూడా కోరుకుంటారు. ఆ పక్కవాడు ఈ పక్కవాడు వస్తారు మన దగ్గరికి వచ్చి, అదేట మనం మాట్లాడేస్తుంటే ఒక మాట కూడా అనుకున్నాను, నువ్వు అలాగే మౌనంగా ఉండిపోయి పెట్టమని అంటారు మనల్ని. అన్నప్పుడు మనం ఏమండి నేను యేసుప్రభు పెట్టినండి, మా దేవుడు హింసించినా తిరిగి హింసించలేదు, దూషించినా తిరిగి దూషించలేదు, అవమానించినా తిరిగి అవమానించలేదు, న్యాయంగా తీర్పు తెచ్చే దేవునికి తనను అప్పగించుకున్నాడు, అదే మాకు నేర్పించాడు అని మనం చెబితే మనం ఎక్కడికి వెళ్తామా, ఆ ప్రార్థనకు మేము కూడా వస్తామని కూడా వస్తారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యోహాను సువార్త 4వ అధ్యాయం 28-29 వచనాల్లో చూస్తే సమరయ స్త్రీ అనే ఒక ఆవిడ ఉంది. ఆవిడ అప్పటికే 5 పెళ్ళిళ్ళు చేసుకుందంట. ఎన్ని పెళ్ళండి? 5 పెళ్ళిళ్ళు చేసుకుందంట. ఇప్పుడు ఇంకొక అతను ఉన్నాడంటే అతను ఇంకా పెళ్లి చేసుకోలేదు, కానీ ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదు అన్నాడు యేసుప్రభు. అంటే ఇప్పుడు 6వ కూడా ఉన్నాడు, కానీ ఆవిడతో అఫీషియల్గా పెళ్ళి ఇంకా జరగల. ఆవిడతో మాట్లాడుతూ తన బతుకంతా చెప్పేసిన తర్వాత ఆవిడ అంటదే, నా బతుకంతా నాతో చెప్పావు, నువ్వు ప్రవక్తవై ఉంటావు అంది. ఆయనతో మాట్లాడుతూ ఉండగా మాకు మెసేజ్ వస్తాడు అనేటట్టు చెప్తుంది ఆవిడ. నేనే ఆయనను అన్నాడు ఆయన యేసుప్రభు. అప్పుడు అర్థమైపోయి క్రీస్తు ప్రభు వారితోనే నేను మాట్లాడుతున్నానా అని అత్యానంద భరితురాలై రక్షింపబడి తన పాపాన్ని అక్కడే విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి ప్రతి తలుపు కొడుతుందంట. తలుపు తీసిన వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి 5 కొంపలు ఎసరెట్టింది, 6వ కొంప కూడా ఎసరెట్టింది, ఈవిడ మా ఇంటికి వచ్చింది ఏంటని చూస్తున్నారు. వాళ్ళు చూస్తుంటే ఈవిడ అంటదే, ఈవిడ నోరు తెరిస్తే బూతులాడిదో ఏమాడిదో ఏం చేసిద్దో అంతకుముందు ఆ ఊరంతా తెలుసు. ఈవిడ అంటదే, నేను నా బతుకంతా నాతో చెప్పిన ఒక ఆయన బావి కాడ కూర్చున్నాడు, ఆయన క్రీస్తు కాడా నా బతుకును మార్చాడు, మీరు కూడా ఒకసారి వెళ్ళండి, ఆయన క్రీస్తు అని చెప్తుంది. వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు కూడా చెప్తుంది. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి ఈవిడి ఏ రకంగా ఎవరిని వాళ్ళు వేసుకుందామా అన్నీ మాటలే వస్తాయి, ఏ రకంగా ఎవరిని పాడు చేద్దాం అనే మాటలే వస్తాయి, బూతులు వస్తాయి, ఇంకా రకరకాల కఠినమైన మాటలు వస్తాయి. అలాంటిది క్రీస్తు అంటుంది, నన్ను మార్చాడు అంటుంది, నా బతుకంతా నాతో చెప్పాడు అంటుంది, ఇలాంటి మాట్లాడుతుందేటి అని ఎవరికైతే చెప్పిందో వాళ్ళందరూ బావికాడికి వెళ్తా మొదలెట్టారు. ఊరు మొత్తం బావి దగ్గరికి వెళ్ళారంట. వెళితే యేసుప్రభుతో మాట్లాడితే వాళ్ళకు కూడా అర్థమైంది ఈయనే క్రీస్తు అని. వాళ్ళందరూ యేసుప్రభుని అడిగారు, 2 రోజులు మా ఊళ్ళో ఉండిపోబు అంటే ఊళ్ళో ఉన్నాడు. ఊరు మొత్తం మారిపోయింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తి ఏమండి తన ప్రవర్తన ద్వారా అనేక మందిని యేసయ్య దగ్గరికి తీసుకుని రావచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. కాబట్టి నీ ప్రవర్తనను బట్టి ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వస్తుంది. నీ ప్రవర్తనను బట్టి ఒక చీకట్లో ఉన్న వ్యక్తిని నువ్వు యేసయ్యకి పరిచయం చేసి ఆ వ్యక్తిని కూడా వెలిగించగలుగుతావు, ఆ వ్యక్తిని కూడా యేసయ్య దగ్గరికి నడిపించగలుగుతావు. అలాగునే మనం ప్రవర్తించాలని యేసు ప్రభు దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, 1 పేతురు 2:23లో మనం చూసినట్లయితే ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన హింసింపబడి
న్యాయముగా తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఆయన చదవాలి అంతసేపా. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్చు దేవునికి తను అప్పగించుకున్నాడు. చాలు. ఆయన ప్రేమించే వ్యక్తిత్వం కలిగిన వాడు, ఆయన క్షమించే వ్యక్తిత్వం కలిగిన వాడు. కాబట్టి మనం కూడా ఏం నేర్చుకోవాలి? మన ప్రవర్తన ఎలా ఉండాలి? క్షమించే ప్రవర్తనగా ఉండాలి. ఎలా ఉండాలండి? మన ప్రవర్తన క్షమాగుణం కలిగిన ప్రవర్తనగా ఉండాలి. మరి 25 ఏళ్ల క్రితం నన్ను మా ఆడపడుచులాగా అందండి, మళ్ళీ వాళ్ళ ఇంటిని నేను తొక్కనండి అని అంటే, మరి నీకు క్షమాపణ గుణం లేకపోతే నీ ద్వారా ఎవరు వస్తారు యేసుప్రభు దగ్గరికి? ఎవరో రారు. ఎప్పుడు తప్పుడే ఈరోజే ఎప్పుడు తప్పుడే క్షమించేస్తాం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభు వలె మనం కూడా క్షమాగుణం కలిగిన వాళ్ళమైతే, ప్రేమ కలిగిన వాళ్ళమైతే, ప్రకాశించే వాళ్ళమైతే, మన వెలుగుకి అనేక మంది చీకట్లో ఉన్నవారు, అసమాధానంతో ఉన్నవారు, అప్పులతో ఉన్నవారు, బాధలతో ఉన్నవారు, ఇబ్బందులతో ఉన్నవారు మన వెలుగుకు వచ్చి మన ద్వారా యేసుప్రభువును కనుగొంటారు, రక్షణ పొందుతారు. అలాంటి నక్షత్రాలుగా మనం మారాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3వ మాట ఏమిటనగా 2 పేతురు 1:19 ఆయన వాక్యము వెలుగు అంటాడు. ఆయన వాక్యం ఏమిటండి? ఆయన వాక్యమే వెలుగు. ఆయన వాక్యం మన లోపల ఉంటే మనము ప్రకాశిస్తూ ఉంటాం. మన లోపల వాక్యం ఉండాలి, మన హృదయంలో వాక్యం ఉండాలి. వాక్యాన్ని పరిశీలించాలి, వాక్యాన్ని పరిశోధించాలి, వాక్యాన్ని పరీక్షించాలి, వాక్యాన్ని నెమరు వేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యాన్ని హృదయం అనే పలక మీద రాసుకోవాలి, హృదయంలో పెట్టుకోవాలి. వాక్యాన్ని బైబిల్ తలకడ కింద పెట్టుకోవడం కాదు, వాక్యం హృదయంలో ఉండాలి. సాతాను గాడు వచ్చి మనల్ని శోధించినప్పుడు హృదయంలో ఉంటే టప మళ్ళీ వాక్యంతో ఆడిని కట్టకంతో దూసి ఆడిని ఓడించగలుగుతాం లోపల ఉంటే. మరి దుప్పటి కింద తలగడ కింద ఉంటే ఎప్పుడు తెస్తావు, ఎప్పుడు చదువుతావు, ఎప్పుడు ఆయన ఎదిరింతావు? రోజు చదవాలా, ధ్యానం చేయాలా, నెమరేసుకోవాలి, వాక్యం హృదయంలో భద్రపరచుకోవాలా, అప్పుడు నువ్వు జయించగలుగుతావు. వాక్యం నీ హృదయంలో ఉంటే నీ వాక్యము నా త్రోవలో ఏమంటాడు? నీ వాక్యము నా త్రోవలో వెలుగు అంటాడు. నీ వాక్యము నా పాదములకు దీపం అంటాడు. ఆయన వాక్యమే మనకు దీపం, వెలుగు, అన్నీ ఆ వాక్యమే. ఆ వాక్యాన్ని శ్రద్ధగా మనం పఠించాలని, ఆ వాక్యమే మనల్ని నడిపించేదిగా ఉందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చూడండి 2 పేతురు 1:19 ఎందుకన్నా స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది. తెల్లవారు వేకువ చుక్క ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి కలిగిన చోటుని ఎలా వెలుగునిస్తూ ఉంది అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 119 కీర్తన 105 నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అంటాడు. కాబట్టి ప్రియులారా, మనము వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానం చేస్తే మనం వెలిగించబడతాం, ప్రకాశిస్తూ ఉంటాం, ఒక నక్షత్రంలాగా మారతామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే ప్రియులారా, 4వ మాట ఏమిటనగా కీర్తన గ్రంథము 51:12 రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించుము అన్నాడు దావీదు గారి ప్రార్థనలో. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసినాను చాలు. రక్షణ ఆనందం అనేది ఒకటి ఉంటుంది ఏమంటే, ఎప్పుడైతే పాపాలన్నీ క్షమించబడ్డాయో ఆ వ్యక్తికి రక్షణ ఆనందం అనేది ఒకటి ఉంటుంది. ఈ రక్షణ ఆనందం పోయింది. రక్షించబడ్డవాడే 7 సార్లు స్తుతించేవాడే, 3 సార్లు ప్రార్థించేవాడే, గొప్ప భక్తిపరుడే అయినప్పటికీ ఒక చిన్న పాపాన్ని ద్వారా ఆ పాపాన్ని కప్పించుకోవడానికి ఆమె భర్తను చంపించడం, అలాగే 2 తప్పులు చేయడం ద్వారా అతడిలో ఉన్న రక్షణ ఆనందం ఏమైపోయింది? పోయింది. ఇప్పుడు మరలా కన్నీళ్లతో పశ్చాత్తాపడి మరలా రక్షణ ఆనందం నీ ప్రభు అని గోల పెడితే 51వ కీర్తన అంతా పశ్చాత్తాపడితే అప్పుడు మరలా దేవుడు రక్షణ ఆనందాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తి మహదానందం కలిగిన వాడిగా జీవించాలంటే, శ్రమలో కూడా సంతోషించేవాడిగా ఉండాలంటే అతడికి రక్షణ ఆనందం తప్పనిసరిగా ఉండాలని దేవుని సన్నిధే సంపూర్ణ సంతోషమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కీర్తన గ్రంథం 16:11 నీ సన్నిధిలో ఏముందంటాడు? సంపూర్ణ సంతోషం నీ సన్నిధిలో ఉంది అంటాడు. కాబట్టి ప్రియులారా, ఆయన సన్నిధిలోనే ఏముంది? సంపూర్ణ సంతోషం ఉందని ఎరిగిన వాళ్ళమై ఆయన ఏమండి ఆ నక్షత్రమును చూసి, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై, అంతే కదా, ఆ నక్షత్రాన్ని చూసి జనాలందరూ ఏమయ్యారట? అత్యానందభరితులయ్యారు అని చెప్పి రాయబడి ఉంది. కాబట్టి మనలను చూసిన వారు అత్యానందభరితులై యేసుప్రభుని దర్శించుకుని పలానా వ్యక్తి ద్వారా మేము రక్షణలోకి వచ్చామని నిన్ను బట్టి ఆనందించేలాగా నువ్వు ప్రవర్తించాలని, నిన్ను బట్టి అనేక మంది యేసుని తెలుసుకునేలాగా నీవు జీవించాలని, ఒక నక్షత్రంలాగా ప్రకాశించాలని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆఖరిగా 5వ మాట కనుక మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, ఈ ప్రకాశంలో కూడా, ఈ వెలుగులో కూడా తేడాలు ఉన్నాయంట. ఈ ప్రకాశంలో వెలుగులో కూడా ఏమున్నాయటండి?
తేడాలు ఉన్నాయటండి. మహిమలో భేదములు మహి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 41వ వాక్యంలో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 41వ వాక్యంలో సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు, నక్షత్రమునకు మధ్య కూడా మహిమలో తేడా ఉంది అంటాడు అక్కడ. ఏమన్నా దొరికిందా? ఇందు నిమిత్తమై 15:41 1 కొరింథీ. అదే ఏంటి? సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. ఒక నక్షత్రం కూడా స్థాయిని బట్టి భేదములు మహిమలో తేడాలు ఉన్నాయంటాడు. కాబట్టి ప్రియులారా, నేను మీకు చెప్పేది ఏంటంటే, మనందరము ప్రకాశించే నక్షత్రాలుగా మారాలి. మన ద్వారా అనేక మందిని యేసయ్య దగ్గర నడిపించినట్లుగా మనం వెలుగుతూ ఉండాలి. ఆ మహిమలో తేడాలు కూడా ఉన్నాయని గమనించాలి. ఇప్పుడు ఒక ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయన వెలుగు చాలా ఎక్కువ ఉంటుంది. ఒక ఆయన 7 రోజులే ఉపవాసం ఉన్నాడు. ఆయన వెలుగు కొంచెం తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? చెప్పండి. తక్కువ ఉంటుంది. ఒక ఆయన రాత్రంతా ప్రార్థనలో ఉండి వచ్చాడు వాక్యం చెప్పడానికి. ఆయన వెలుగు తేడా ఉంటుంది. ఒక ఆయన గంట ప్రార్థనలోనే వచ్చాడు వాక్యం చెప్పడానికి. ఆయన వెలుగు తేడా ఉంటుంది. వెలిగే నక్షత్రాలు మేము అందరం, కానీ స్థాయిని బట్టి ఆ వెలుగులో, ఆ ప్రభావంలో, ఆ యొక్క ప్రకాశంలో ఏముంటుందటండి? తేడా ఉంటుంది. కాబట్టి అందరికీ ఒకటే జీతం ఇస్తారా? చెప్పరేటి? మోషే గారికి ఇచ్చిన కిరీటమే నీకు ఇస్తారా? మోషే గారికి ఇచ్చే కిరీటం వేరేగా ఉంటుంది. పౌలు గారికి ఇచ్చే కిరీటం ఇంకోటి ఉంటుంది. వాళ్ళు బాగా ప్రయాసపడ్డారు. మనం ప్రయాసపడిన దాన్ని బట్టి, మనం ప్రకాశించిన దాన్ని బట్టి మనకి బహుమానాలు ఉంటాయి పరలోక రాజ్యంలో. కాబట్టి ఇక్కడ ఉండగానే ఎక్కువ బహుమానం కావాలంటే ఎక్కువ ప్రకాశించాలి. ఇప్పుడు 2 ఛార్జింగ్ లైట్లు ఉన్నాయండి. 2 ఛార్జింగ్ లైట్లు ఉన్నాయి. ఒక ఛార్జింగ్ లైట్కేమో 3 గంటలు పెట్టమన్నాడు ఆయన కొన్నప్పుడు. దీనికి కూడా 3 గంటలు పెట్టమన్నాడు. దానికేమో 3 గంటలు పెట్టాను, దీనికేమో అరగంట పెట్టాను. 2 కూడా వెలిగించాను. వెలిగితే ఏది ముందు ఆగిపోద్దండి? అరగంట పెట్టిందే ముందు ఆగిపోతే ఇదేమో మనం అనుకున్నంతసేపు వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం వెలుగుతూ ఉండాలంటే ఛార్జింగ్ ఎలాగొస్తుంది? ఎవరు ఎక్కువసేపు దేవునితో సహవాసంలో ఉంటే వాళ్ళు ఎక్కువ వెలుగుతారు. ఎవరు దేవునితో సహవాసంలో తక్కువ ఉంటే వాళ్ళు తక్కువ వెలుగుతారు. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కువ వెలుగుతూ ఉండాలి, ఎక్కువ ప్రకాశించాలి, ఎక్కువ ప్రభావవంతంగా మనం అనేక మందిని దేవుని దగ్గర నడిపించాలి అనే ఆశ ఉన్నట్లయితే ఎక్కువగా దేవునితో ఏం చేయాలి? చెప్పండి అమ్మా. ఎక్కువగా దేవునితో సహవాసం చేస్తే నువ్వు వెలుగుతావు, నువ్వు ప్రకాశిస్తావు, అనేక మందిని దేవునితో నడిపిస్తావు. అలాగున ప్రభు మనలందరినీ ఆశీర్వదించి వెలిగే నక్షత్రాలుగా మనందరినీ మార్చునుగాక. ఆమేన్. అందరం ఆకరించండి.